స్పాయిలర్ అలర్ట్. స్టార్ సినిమా చూడకపోతే ఈ వీడియో చూడకండి. స్టార్ సినిమా చూశాకే ఈ వీడియో చూడండి, మీకు మొత్తం క్లారిటీ వస్తుంది. ఒక యాక్టర్ అవ్వాలి అనుకున్న కళాయి లైఫ్లో ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఎన్నో గొడవల తర్వాత ఒకరోజు డైరెక్టర్ వెట్రిమారన్ తన సినిమాల్లో క్యాస్ట్ కోసం ఆడిషన్స్ చేస్తున్నప్పుడు ఆయన కళాయి ఆడిషన్ వీడియో చూసి కళాయికి యాక్టింగ్ ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటాడు. దానికి వెట్రిమారన్ మేనేజర్ వెట్రిమారన్తోని మాట్లాడుతూ తన ఫేస్ మీద ఒక మార్క్ ఉంది అంటాడు. దానికి వెట్రిమారన్ గారు ఆ మార్క్కి తన యాక్టింగ్కి ఏం సంబంధం లేదు, కళాయిని పిలిచేయండి అని చెప్తాడు. మేనేజర్ కళాయికి ఫోన్ చేసి వెట్రిమారన్ గారి ఆఫీస్కి వచ్చి కలవమని చెప్తాడు. దానికి కళాయి సంతోషపడి వెట్రిమారన్ని కలిసే ముందు వాళ్ళ నాన్నని కలిసి ఏం మాట్లాడకుండా వెనక నుంచి హగ్ చేసుకొని వెళ్ళిపోతాడు. దానికి వాళ్ళ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కళాయి నా జీవితం మారబోతుంది అని సంతోషంగా వెట్రిమారన్ ఆఫీస్కి వస్తాడు. కానీ ఐసీయూలో ఉన్న తన వైఫ్ సురభి బాడీలో బ్లడ్ సరిగ్గా లేక క్రిటికల్ కండిషన్లో ఉంది అని సురభి వాళ్ళ బామ్మ కళాయికి కాల్ చేసి చెప్తుంది. సినిమా చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది, కళాయికి సురభికి జరిగిన గొడవకి ముందే సురభి ప్రెగ్నెంట్ అని. ఆ విషయం కళాయికి చెప్పాలి అనుకుంటుంది, కానీ ఆ గొడవ వల్ల ఇల్లు వదిలేసి తన బామ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది. అలా అప్పుడు ఆ ఫోన్ కాల్లో సురభి కండిషన్ గురించి విన్న కళాయికి వెట్రిమారన్ని కలవాలా, హాస్పిటల్కి వెళ్ళాలా అని ఏం అర్థం కాకుండా ఉంటాడు. కానీ యాక్టింగ్ కంటే తన భార్య ముఖ్యమని హాస్పిటల్కి వచ్చి తనకి కావాల్సిన బ్లడ్ అరేంజ్ చేస్తాడు. కానీ బ్లడ్ లాస్ ఎక్కువ అవడం వల్ల తన భార్య చనిపోతుంది. కళాయి చనిపోయిన తన భార్యను చూసి చాలా బాధపడతాడు. అదే బాధలో ఇక తన భార్య లేని జీవితం తనకి వద్దు అని సూసైడ్ చేసుకుందాం అనుకుంటాడు. కానీ అప్పటికే తన భార్య ఒక బిడ్డకి జన్మనిచ్చి ఉంటుంది. అప్పుడు కళాయి ఆ బిడ్డ కోసం బ్రతకాలి అనుకుంటాడు. కట్ చేస్తే ఇక్కడ ట్విస్ట్, ఆ హాస్పిటల్ సీక్వెన్స్ మొత్తం షూటింగ్ అని. ఆ సీన్ డైరెక్ట్ చేసింది వెట్రిమారన్ గారు. జరిగింది కూడా ఇదే. సురభి క్రిటికల్ కండిషన్లో ఉన్నది నిజమే, కానీ తను సర్వైవ్ అయ్యి ఒక పాపకి జన్మనిస్తుంది. కళాయి తన ఫ్యామిలీతో కలిసి చాలా హ్యాపీగా ఉంటాడు. కొన్ని ఇయర్స్ తర్వాత కళాయి వాళ్ళ నాన్న సేమ్ కళాయిని తీసుకెళ్ళినట్టే కళాయి వాళ్ళ డాటర్ని కూడా బీచ్కి తీసుకెళ్ళి అక్కడ ఉన్న హీరో కట్అవుట్స్ దగ్గర ఫోటో తీస్తున్నప్పుడు మీరు కళాయి వాళ్ళ నాన్న కదా అని కొంతమంది సెల్ఫీ కోసం వస్తారు. దానికి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ హీరో కట్అవుట్స్ మధ్యలో కళాయి కట్అవుట్ కూడా ఉంటుంది, అంటే కళాయి ఒక స్టార్ అయిపోయాడు అని. లాస్ట్లో చిన్నప్పుడు కళాయి వేసిన స్టేజ్ ప్లే సీన్ ఓపెన్ చేస్తారు. ప్లే స్టార్టింగ్లో కళాయికి మేసం లేదు అన్న వాళ్ళే లాస్ట్కి క్లాప్స్ కొడతారు. స్టార్టింగ్లో కళాయి వాళ్ళ నాన్న చెప్పినట్టుగానే యాక్టింగ్ బాగుంటే చాలు, ఆడియన్స్ మిగతా విషయాలు ఏమీ పట్టించుకోరు. ఇది మనకి హాస్పిటల్ సీన్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకున్నాడు డైరెక్టర్. ఆ సీన్ చూస్తున్నంతసేపు అటెన్షన్ మొత్తం యాక్టింగ్ ఆర్ సీన్ మీదే ఉంటుంది, కానీ కళాయి ఫేస్ మీద ఉన్న స్కార్ మాత్రం గుర్తుకురాదు మనకి. ఆ డెప్త్ని టెన్షన్ని మెయింటైన్ చేయడానికి డైరెక్టర్ ఈ సీక్వెన్స్ మొత్తం సింగిల్ షాట్లో తీశారు. మీకు స్టార్ మూవీలో ఫేవరెట్ సీన్ ఏంటో కామెంట్ చేయండి, ఎందుకో కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మా వీడియోలు ఊరికే రావు.